నమస్తే. సోషల్ మీడియాలో గత వారం 10 రోజులుగా ట్రెండింగ్లో ఉన్నారు ఈటల రాజేందర్ గారు. మెయిన్ మీడియాలో కూడా ఆయన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకటి, మల్కాజ్గిరి ఎంపీ సీటు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని. రెండోది, అసలు పార్టీలనే ఉంటలేడు, కాంగ్రెస్లోకి పోతున్నాడని. సంజయ్కి ఈయనకి మధ్య గొడవలు ఉన్నాయని. ఇట్లా రకరకాల డిస్కషన్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. నిన్నైతే ఏకంగా అమిత్ షా మీటింగ్లో కొంత ఆయన అమిత్ షా గట్టిగా మాట్లాడిపోయినారు ఈ సీనియర్ లీడర్లందరితో, ఈ గొడవలేంది అని. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో ఈ క్లారిటీ కోసం ఈటల రాజేందర్ గారిని మీ ముందుకు తీసుకొచ్చా. సో ప్రస్తుతం నా ముందు ఈటల గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. చాలా ప్రశ్నలు అడగాల్సి ఉన్నాయి. సార్ నమస్తే. నమస్కారం రఘు గారు. ఎట్లున్నారు సార్? ప్రశాంతంగా ఉన్నారా? టెన్షన్ ఉన్నదా? ఏమైనా అలజడి? ఒక రకమైన కూపు కదా, భారీ లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ మెజార్టీ ప్రజానీకానికి, మమ్మల్ని అభిమానించేటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలకి కొంచెం బాధ ఉంటుంది. అయ్యో గిట్ల అయిపోయిన బాధ. అనేక రకాల చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కానీ, మా అభిమానులు కానీ, మేము కానీ అన్నా సరే జరిగింది, మరింత పురోగమనానికి బాటలు వేసుకోవాలి. ఓటమి వస్తే కుంగిపోవడం, గెలుపు వస్తే పొంగిపోవడం కాకుండా దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి మా వాళ్ళు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా అదే పద్ధతిలో స్పోర్టివ్గా తీసుకుంటాం. రాబోయే కాలంలో మరింత పురోగమించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏం టెన్షన్ లేదు మీకు? ఎక్కడో ఒక దగ్గర ఇదై ఉంటారేమో కదా, సడన్గా హుజూరాబాద్ పోయేసరికి 5 సార్లు గెలిచారు, మొన్న బై ఎలక్షన్లో భారీ విక్టరీ సాధించారు, అంత ఫైట్లో కూడా. యాక్చువల్గా మేము 20 షాక్ అయ్యారా? అంటే ఒక రకమైన షాకింగ్లోకి వెళ్ళిపోలేదా? నాలాంటి ఏం షాక్ ఉంటుందండి. అంటే అధికారం ఉంటే డాబు దర్పం ఎప్పుడు లేదు, అధికారం లేకపోతే కూడా మేము చిన్నగా ఇప్పుడు ఫీల్ కాలే. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండే వ్యక్తి ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకో. అందువల్ల పదవిని ఇదేదో పెద్ద గొప్పదానిగా భావించుంటే షాక్లో పోయేవాళ్ళేమో. కానీ మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లున్నామో మంత్రులుగా కూడా గట్లే ఉన్నాం, ఇవాళ కూడా గట్లే ఉన్నాం, రేపు కూడా గట్లే ఉంటాం. ఏ పదవి వచ్చినా కూడా గిట్లే ఉంటాం తప్ప ఏదో పదవులు ఉన్నప్పుడు డాబు దర్పం ప్రదర్శించి, అహంకారం ప్రదర్శించి ఇవాళ పదవి లేకపోతే కుంగిపోయే పద్ధతి కాదు. నేను బాధ అంటే నాకు గొప్పగా అనిపించే అంశం ఏంటంటే, ఉద్యమంలో నన్ను ఎట్లా ట్రీట్ చేసిండ్రో, మంత్రి ఉన్నప్పుడు గట్లే ట్రీట్ చేసిండ్రు. ఇవాళ ఓడిపోయిన తర్వాత కూడా గదే జనం, గదే మద్దతు, గదే స్ఫూర్తి తప్ప దానికి భిన్నంగా ఎక్కడ కనబడతలేదు. అంటే మీ విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు ఏమైనా ఓటమి వచ్చిందండి లైఫ్లో? విద్యార్థి రాజకీయాల్లో కూడా నిలబడ్డప్పుడు గెలిచినాం, తర్వాత ఎప్పుడైనా గెలిచినాం. ఫస్ట్ టైం 2023లో. ఏం రీజన్స్ వెతుకుతున్నారు మీరు? అంటే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఇంకా వేరే కారణాలు? కర్ణుని సావుకు 100 కారణాలు అన్నట్టుగా మా ఓటమి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఇలా ఒకటి ముఖ్యమైనది సెంటిమెంట్, కొంగు సాసి ఓట్లాడడం, భర్త, భార్య, బిడ్డ ముగ్గురే జీవి మీద నిలబడడం, కన్నీళ్ళు పెట్టినంత పని చేయడం. నాకు మీరు ఓటేసి గెలిపించకపోతే శవం చూస్తారనడం, నన్ను గెలిపిస్తేనేమో మీరు విజయయాత్ర రమ్మని చెప్పడం, ఓడిపోతేనేమో మీ ముగ్గురు చచ్చిపోయిన తర్వాత శవయాత్ర రమ్మని చెప్పి అప్పీల్ చేయడం, జీపు దిగిపోయి వెంటనే కొంగు సాసి కన్నీళ్ళు పెట్టి ఓట్లాడడం, మా డాడీకి ప్రాణభిక్ష పెట్టమని చెప్పేటప్పుడు కూతురు, మా భర్తను కాపాడమని, నా పుస్తక తాడు కాపాడమని అర్జించుకునేటువంటి వాళ్ళ భార్య, ఇవన్నీ కాలు మొక్కుడు, ఇవన్నీ ఎవరి సాధ్యం. మీరు బై ఎలక్షన్లో ఒక లైన్ వాటితో పాటుగా డెఫినెట్గా నేను గజ్వేల్ కూడా పోటీ చేస్తున్నా. ఏమైంది, మా అన్న అక్కడ పోటీ చేస్తున్నాడు, మమ్మల్ని వదిలిపెట్టిపోయిండ్రు అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అవును, ఈ కష్టకాలంలో గెలిపిస్తే అక్కడెందుకు పోటీ చేయాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అక్కడ గెలుతాను కదా ఇక్కడ ఎందుకు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనేక రకాల కారణాల వల్ల. రెండవది, నేను పోలే అక్కడికి. ఈసారి ఫస్ట్ టైం. ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు అక్కడే ఉండేది. ఈసారి 1వ రోజు 2 రోజులు మాత్రమే అక్కడ ఉన్నా. మిగతా అన్ని రోజులు కూడా నేను తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి భావిస్తున్నప్పుడు డెఫినెట్గా అందరం కలిసికట్టుగా దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, గెలవాలి, ప్రభుత్వం రావాలనే సంకల్పం ఉండే. కాబట్టి నేను దాదాపు 42 నియోజకవర్గాలు తిరిగినాను. రోజుకు ఒక 4 నియోజకవర్గాలు చొప్పున యావరేజ్గా ఒక 15-20 రోజులు దాదాపు తిరిగి వచ్చిన నేను. అట్లనే గజ్వేల్ కూడా ఉంది. గజ్వేల్ మీకు తెలుసు, మొట్టమొదటిగా నేను పోయినప్పుడు అక్కడ నామినేషన్ ఇస్తున్నప్పుడు అనూహ్యమైన స్పందన. ఎక్కడ చూసినా, ఎక్కడ డిస్కస్ చేసినా ఈసారి ఈటలే గెలుతాడంటూ చర్చ. అందుకని హుజూరాబాద్ వాళ్ళు ఏమనుకున్నారంటే, మా అన్న గజ్వేల్ పోయిండు, గజ్వేల్ గెలుస్తున్నాడు ఒక భావన. ఇవాళ
ఈ గజ్వేల్ వాళ్ళు అనుకున్నారు అక్కడికి వెళ్తారు కావచ్చు అని భావన. మొత్తానికి కొంత రెండిట్లో పోటీ చేయడం కూడా ఒక కారణం కావచ్చు. సో ఒక బ్లండర్ మిస్టేక్ ఈటల రాజేందర్ చేసిండు గజ్వేల్లో పోటీ చేసి. బ్లండర్ మిస్టేక్ అనేది క్వశ్చనే లేదు, వాళ్ళు అనుకుంటున్న పర్సెప్షన్. కానీ నేను మాత్రం గజ్వేల్లో ముఖ్యమంత్రి మీద పోటీ చేసి మంచి పని చేసినట్టుగా భావిస్తున్నాను. నేను నాకు వాటిగా ఏదో 2000 ఓట్లు 3000 ఓట్లు రాలే. అక్కడ 1400 ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ అక్కడ ఆ నియోజకవర్గాల్లో నేను ఒక 67,000 ఓట్లు వచ్చినాయి నాకు. అంటే ముఖ్యమంత్రి తన అధికార దుర్వినియోగం పూర్తి స్థాయిలో వాడినప్పటికి కూడా ఇలా రాత్రి మీకు ఇల్లు శాంక్షన్ అనే లెటర్లు కావచ్చు, రాత్రి మీకు బీసీ బంద్ వస్తుంది, మీకు దళిత బంద్ వస్తుంది అనేటువంటి అవి కావచ్చు. అంతకుముందు ముంపు గ్రామాల ప్రజానీకానికి ఏ ఏ అంశాలు అయితే పెండింగ్లో ఉన్నాయో, ఏ డబ్బులు అయితే రావన్న వాళ్ళకు అవన్నీ రాత్రి మీకు ఇస్తున్నామని చెప్పేటువంటి వార్తలు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పూర్తి స్థాయిలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజానీకానికి గతంలో ఎన్నడూ రానటువంటి అనేక రకాల హామీలు దొరికినాయి, అనేక రకాల లాభాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ప్రలోభాలు పెట్టి కొంత గెలవచ్చు. కానీ అదర్వైజ్ గజ్వేల్ ప్రజానీకంలో కూడా రాజేంద్ర గారు రావడం వల్లనే మాకు ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, గౌరవం దొరికింది. రాజేంద్ర గారు పాపం అయ్యో ఇట్లా అయింది అనేటువంటి భావన ఉంది తప్ప ఎక్కడ నేను ఇక్కడ రావడం తప్పని కానీ నాకు కూడా ఆ భావన లేదు. నేను మంచి పని చేసినట్టు భావిస్తున్నాను. సో ఇప్పుడు మీరు అన్నారు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు, ఆ కారణాల్లో మీ పార్టీ నాయకులు కూడా చేసిన వ్యవహారం ఏమైనా ఉందా? మీ ఓటమికి చిన్నగా అని అంటున్నారు, డబ్బులు పంపించిన ఒకరు అంటున్నారు, అది నడుస్తుంది, కులాన్ని పిలిచి మాట్లాడిన ఒకరు అంటున్నారు, ఇట్లా రకరకాలు అంటున్నారు. కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేయదలుచుకోలేదు. ఇట్లాంటి చిల్లర పనులు ఉన్నప్పటికీ కూడా మనం కనుక అక్కడ ఉండగలిగితే, కొంత టాకిల్ చేయగలిగితే ఇవన్నీ అధిగమించే వాళ్ళం. నేను లేకపోవడం కూడా ఒక, సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది జరిగిందని? లేకపోవడం కూడా నేను అంటున్నా కులాన్ని మేనేజ్ చేసిరని, డబ్బులు ఇచ్చినారని యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను అంటలేను. కానీ అందరు వచ్చి చెప్తున్నారు అన్న గిట్లయిందన్నా గట్లయిందన్నా 100 కారణాలు చెప్తున్నప్పుడు నేను అవన్నీ చెప్పకండి అని చెప్తున్నా. సో ఇప్పుడు బేసిక్గా మీరు బై ఎలక్షన్ తీసుకుంటే, మేము కూడా పనిచేసినాం బై ఎలక్షన్లో, కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని ఓడగొట్టాలి అని. అందులో భాగంగా అన్ని వర్గాల ప్రజలు పనిచేసారు, మీరు గెలవగలిగినారు. ఇప్పుడు బేసిక్గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, అంత గొప్ప విజయం సాధించిన ఈటల కేసీఆర్నే కొట్టిండు, కేసీఆర్ ఓడగొట్టినని రేంజ్లోకి వెళ్ళిన ఈటల రాజేందర్ ఈ 2 ఎలక్షన్లో ఓడిపోయి ఆ పాత ఎలక్షన్ గెలుపుని ప్రజలు మర్చిపోయేలా చేసిండు అని అనుకోవచ్చా? తప్పు. ఆ గెలిపే, దాని దీనికి పొందం లేదు. అప్పుడేమో ఒకటే బై ఎలక్షను, అప్పుడేమో ఆత్మగౌరవ పోరాటం ఎజెండా, ఇప్పుడేమో న్యాచురల్ ఎలక్షన్స్, మామూలు ఎలక్షన్స్. కాబట్టి దాని దీనికి పొందం లేదు. ఆ గెలుపు చిరస్థాయిగా అట్టే ఉండిపోతుంది తప్ప ఇక్కడ ఏముంటుంది. ఇప్పుడు ఈ అన్ని 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇలా గాలి కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి 3,500 ఓట్లు వచ్చినాయి, మన 53,000 ఓట్లు వచ్చాయి. మీకు తెలుసు అసలు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి మొదలు పెడితే వరంగల్ దాకా ఈస్ట్ పార్ట్ అంతా కూడా, ఈస్ట్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ మహబూబ్నగర్ నుంచి మొదలుపెట్టి నీకు వరంగల్ జిల్లా అంతవరకు ఇట్లా గాలి వీస్తే ఒక్కొక్కరు పటాపంచలు అయిపోయినాయి. బ్రహ్మాండం గెలుస్తారనుకునే సీట్లు కూడా ఓడిపోయిన విషయం మీకు తెలుసు. మహబూబ్నగర్ అనుకున్నారా 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, నల్లగొండలో గన్ని సీట్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారా? 11 సీట్లు వస్తాయని అనుకున్నారా? ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పిండు, ఒక్క మనిషి కూడా ఇక్కడి నుంచి పార్టీ ఎంటర్ కానీ అసెంబ్లీ కానీ చెప్పిండు. మొత్తం పోయింది. వరంగల్లో కూడా గన్ని సీట్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కూడా ఒకటి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే జనరల్గా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడంలో, విష ప్రచారం చేయడంలో, సోషల్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, లేదా టీవీలలో కావచ్చు, వాళ్ళు దాన్ని ప్రజలకు ప్రతి నిత్యం చెప్పడంలో సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని, మరీ ముఖ్యంగా కేసీఆర్ను గద్దెదించాలనే సంకల్పం బలంగా ఉంది. కాబట్టి ఆ సంకల్పం కాంగ్రెస్ పార్టీ వేదిక మీదనే సాధ్యమైందని చెప్పి భావించారు. కాబట్టి ఆ విజయం సాధ్యమైంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని రకాల ప్రజలకు అండగా ఉన్నప్పటికీ, నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇట్లా అండగా ఉండాలనే భావన ఉన్నప్పటికీ, అనేక విషయాల పట్ల స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో తెలంగాణ ప్రజానీకానికి మా వాదన, మేము చెప్పిన మాటలు ప్రజలకు తీసుకుపోవడంలో కొంత వెనుకబడ్డం. వాళ్ళు ఆ విష ప్రచారాన్ని నమ్మి నిర్ణయాలు తీసుకోవడంలో డిలే ఏమైనా జరిగిందా? ఒకటి కవిత అరెస్టు, రెండోది మీరు అన్న బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ అంతా అయిపోయిన తర్వాత మీరు
తెర మీదకి తీసుకురావడం కూడా ఒక కారణమే. కొంతమంది ఈ మధ్య కాలంలో ఏమంటున్నారంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించారు, ఇది కొంచెం ముందుగా చేసుకొని ఉండి ప్రజల పరకులు అయితే బాగుండు అనేటువంటి భావన. రెండవది మీరు ఏబీసీల వర్గీకరణ మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇది చివరి మినిట్లో తీసుకున్నారు కాబట్టి దాన్ని సింక్రనైజ్ చేసుకోలేకపోయినాం. మూడోది మా మేనిఫెస్టో కూడా మాకు లేటుకు వచ్చింది. మేము 1000 రూపాయలు పర్ క్వింటాల్ ఎక్స్ట్రా ఇద్దామని అనుకున్నాం. అంటే మేనిఫెస్టో లేట్ రావడం కావచ్చు, మేము పత్రికలను కానీ టీవీలను కానీ మీడియాని సోషల్ మీడియాని కానీ ఎఫెక్ట్గా వాడలేకపోవడం ఒకటి కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. మొత్తాన్ని మేము యుద్ధం చేసినాం, కానీ మేము అధికారంలో వస్తామనేటువంటి విశ్వాసం ఉండే మాకు అంతకుముందు. కానీ ఈ విష ప్రచారం తర్వాత డెఫినెట్గా మేము అనుకున్నాం కొంత వెనుకబడిపోతామని అనుకున్నాం. అయినప్పటికీ కూడా మేము 8 సీట్లు గెలుచుకొని 19 సీట్లలో సెకండ్ స్థానంలో వచ్చి 46 సీట్లలో డిపాజిట్ సాధించుకొని ఇవాళ 15% ఓట్లతో మేము ఇక్కడ దాకా పురోగమించడం కూడా చాలా గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు అనేటువంటి భావన ఉండొచ్చు, కానీ మేము సంపూర్ణంగా మేమే అధికారంకి వస్తున్న భావన మాత్రం లేదు. సో హుజూరాబాద్లో మీ ప్రత్యర్థి మీరు బై ఎలక్షన్లో వాడిన భాష, మీరు ఫోకస్ చేసిన విధానాన్ని ఇప్పుడు ఆయన అవలంబించినట్టుగా అనిపిస్తున్నది. మీరు నన్ను చంపుకుంటారో సాదుకుంటారో అన్న ఒక లైన్ ప్రజలకు చాలా బలంగా వెళ్ళింది. ఇప్పుడు ఈయన కూడా శవయాత్రలు, విజయయాత్రలు అని ఆయన ఒక రకమైన ఎమోషనల్ డైలాగ్ స్టార్ట్ చేసింది. అక్కడ యాక్చువల్గా అసలు రెండింటిని కంపేర్ చేయొచ్చా? అసలు తెలంగాణ 2021 ఎన్నికల్లో ఒక్క ఫ్యాక్టర్ కాదు, అసలు అక్కడ పెద్ద రణరంగం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో అట్లాంటి అధ్యాయాలుగా మళ్ళీ ఉండకపోవచ్చు, ఇంతకుముందు లేవు, మళ్ళీ ఉండకూడదు కావచ్చు. ఎందుకంటే 47,000 ఓట్లు కలిగిన దళిత జాతికి కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది ఈ చరిత్ర ఎక్కడ ఉంటుందా? 35,000 ఓట్లు కలిగిన గొల్ల కుర్మలకు 1,25,000 రూపాయలు చొప్పున గొర్రెల స్కీమ్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉంటుందా ఎన్నికల ముందు? అసలు మొత్తం మండలానికి ఒక పెద్ద మిక్సింగ్ ప్లాంట్ అని పెట్టి రాత్రి రోడ్లు వేసి రాత్రి మురులు కట్టి కుల సంఘాల భవనాలకు, విలేకరుల భవనాలకు, ఇలా గుళ్ళకు ముగ్గులు పోసి ఓటుకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చి నా ఓటుకు 10,000 రూపాయలు రాలేదని చెప్పి దండాన్ని నిర్వహించిన చరిత్ర ఎక్కడ ఉంటుందా చెప్పండి? కానీ అదో యుద్ధం, అది మహాభారత కురుక్షేత్ర యుద్ధం లాగా జరిగింది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. కానీ ఇక్కడ అట్లాంటి సంగ్రామం ఉండడానికి, అట్లాంటి సన్నివేశం ఉండడానికి కూడా ఆస్కారం లేదు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈటల రాజేందర్ గారి పేరు ఎత్తగానే కొంతమంది సీనియర్ లీడర్లు ఈటల రాజేందర్కి ఎలక్షన్స్కి ముందు డిప్యూటీ సీఎం ఇస్తాం, మంత్రి పదవి అనుకున్న పోర్ట్ఫోలియో ఇద్దాం అనుకున్నాం, ఆయన దాన్ని విస్మరించిండు, ఇవాళ నష్టపోయిండు, ఒకవేళ ఉండుంటే మంత్రి అయ్యేటోడని. నాకు మంత్రి పదవి కొత్తగానా? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే కావాలని చెప్పి కలగంటారు జీవితంలో, ఎమ్మెల్యే కాకుండానే చనిపోతారు బాబు. కొంత మంత్రి కావాలని చెప్పి కలగంటారు, మంత్రి కాకుండా పోతారు. నేను అన్ని అనుభవించిన, ఎమ్మెల్యేగా చూసిన, ఎమ్మెల్యేలలో ప్రతిపక్షంలో చాలా వాల్యూ ఉన్నప్పుడు ఉండే పదవి చూసిన, ఫ్లోరీగా చేసినటువంటి అనుభవం ఉన్నది. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కష్టకాలంలో తెలంగాణ సమాజంగా ప్రపంచ మానవాళి భయం గుప్పిట్లో ఉన్నాడు, కరోనా మంత్రిగా పనిచేసినాడు. మంత్రి పదవి నేనేదో వాళ్ళు ఆఫర్ ఇస్తే నేను పోకపోవడం తప్పు చేసినట్టుగా నేను ఎక్కడ ఫీల్ కావట్లేదు. నాకు మంత్రి పదవి చాలా గొప్పగా నేను భావించట్లేదు, నేను మంచి పని చేసినట్టుగా భావిస్తున్నాను. సో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నది బయట బాగా చర్చ నడుస్తున్నది. సో మీరు కూడా డిబేట్ స్టార్ట్ చేశారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నాయకులతో. మా పార్టీలో జనరల్గా మేముగా ఇక్కడి నుంచి పోటీ చేస్తా, లేకపోతే పోటీ చేస్తా అని చెప్పుకునే అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒకటి మాత్రం అడుగుతున్నాను, నేను పార్టీ హైకమాండ్ కనుక కోరితే ఆదేశించినా కోరినా నేను తప్పకుండా ఆలోచిస్తాను, మల్కాజ్గిరి నుంచి ఆలోచిస్తాను చెప్పాను. కానీ నేను వేరే వాళ్ళ అవకాశాన్ని గుంజుకోవడానికి వచ్చినట్టుగానో, లేకపోతే వేరే వాళ్ళు కష్టపడితే నేనేదో వచ్చేసినట్టుకో గట్లాడి దానికోసం రాలేదు. నాకు ఎవరి పట్ల కానీ లేకపోతే ఇంకో దాని పట్ల నాకు మమకారం లేదు. 100% పార్టీ ఆదేశిస్తే తప్ప నేను పోటీ చేయను. సో వై మల్కాజ్గిరి అనుకుంటున్నారు? ఎందుకు మల్కాజ్గిరిని ఎంచుకున్నారు మీరు? నాది కరీంనగర్ జిల్లా. నేను దాదాపు అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన. నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా కరీంనగర్ జిల్లాలో ఉంది. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే నేను ఆ జిల్లాకు మంత్రి కూడా పనిచేసిన అనేక సంవత్సరాలు. కాబట్టి ఆ జిల్లా 13 నియోజకవర్గాల మీద
నేను తిరగని ప్రాంతం ఉండదు, నాకు పరిచయం లేని వ్యక్తి ఉండదు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రేమించినట్టుగా నాకు అంటే గుర్తుపట్టినట్టుగా కానీ ప్రేమించినట్టు కానీ ఎక్కడ ఉండడానికి ఆస్కారం. అక్కడ నేను పోటీ చేయాలి, కానీ అక్కడ మాకు సిట్టింగ్ అభ్యర్థి ఉన్నాడు. అక్కడ నేను ఆయన దగ్గర పోయి ఇప్పుడు నాకు అది కావాలని చెప్పడం బాధ్యత కాదు. కాబట్టి నాకు అక్కడ నా మూలాలు ఉన్నప్పటికీ, నాకు అక్కడే మంచుకున్నప్పటికీ, నాకు అదే కావాలని ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి చూస్తే నేను అక్కడ పోవద్దనుకున్నా. కాబట్టి నాకు ఇక్కడ 32 ఏళ్ల క్రితం ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నా, నా ఇల్లు వాటి ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇక్కడ నాకు పరిచయం లేని నియోజకవర్గం ఉండదు, పరిచయం లేని వాడలు కూడా ఉండవు. ఈ మొత్తం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత తదుపరి కావచ్చు, నేను తిరగని ప్రాంతాలు ఉండవు. కాబట్టి నాకు 32 ఏళ్ళ బంధం ఉంది. కాబట్టి ఇక్కడ పరిచయాలు ఎక్కువనే కూడా అడుగుతున్నాయి. సో మరి మీ ఆల్రెడీ అమిత్ షా నుంచి మీకు హామీ వచ్చిందని అంటున్నారు, అట్లాంటిది ఏమైనా ఉన్నదా సార్? అంటే మేము చెప్పిన మాట వారు చేరకుండా ఉంటుందా? తప్పకుండా చేరి ఉంటుంది. వారు సరైన టైంలో నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను. కానీ అక్కడ ఆల్రెడీ మురళీధర్ రావు గారు కూడా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా. నేను కాదనలేదు కదా, వారికి ఇస్తారు. ఒక మురళీధర్ రావు గారు ఉన్నారు, చాడా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఈ మధ్య కాలంలో నా లెక్కనే పోటీ చేసిన అభ్యర్థులు సామారంగారెడ్డి గారు అడుగుతున్నారు, శ్రీశైలం గారు కూడా అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, తప్పేం కాదు. కానీ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. సో మీరు ఇప్పుడు ఈటల అనగానే తెలంగాణ సెంటిమెంటు ఈ తరహా ఉండేది. అక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, బయట నుంచి వస్తున్న వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. నాకు గన్ని ఈజీగా బయట పడగలుగుతారా? నా దృష్టిలో సెటిలర్లని, నా దృష్టిలో నార్త్ ఇండియన్స్ అని, నా దృష్టిలో బీసీలని, నా దృష్టిలో ఓసీలని, నా దృష్టిలో రెడ్లని ఇట్లాంటి బాగుండేది. నాకు తెలిసి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయినా, వాళ్ళు సెటిలర్స్ అయినా, వాళ్ళు ఇంకోటైనా అందరూ కూడా గుర్తుపట్టగలిగే అభ్యర్థి నేనే. ఈటల రాజేందర్ అటువంటి చరిత్ర అన్ని గడపలలో, అన్ని ఇళ్లలో నాది ఇట్లా కనబడుతుంది. నా పట్ల ఒక అంచనా ఉండేది వాళ్ళకి. కాబట్టి దాని మీద ఆధారపడి ఎన్నికలు ఉంటాయి. కానీ ఏదో నార్త్ ఇండియన్స్ అంటే గీళ్ళకే ఓడెత్తారు, సెటిలర్స్ అంటే వాళ్ళకే ఓడెత్తారు, ఈ కులం గీళ్ళకే సపోర్ట్ ఇస్తారు, ఇంత సంకుచితమైన పద్ధతిలో నేను ఆలోచన చేయను. సో ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే బదులు మీకు హైకమాండ్ ఒకవేళ కరీంనగర్ నుంచే చేయండి అని అంటే మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారా? అట్లాంటి ప్రశ్న నేను ఆలోచించలేదు. అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా ఇందాక. అంటే ఇష్టం వేరు, కాకపోతే కలిసి కూర్చోబెట్టి మాట్లాడాలి. మిమ్మల్ని సంజయ్ గారిని పక్క పక్కన కూర్చోబెట్టి సెటిల్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారేమో. పార్టీ ప్రయోజనాల రీత్యా పార్టీ ఏమని కూడా పనిచేస్తాం మేము. ఇప్పుడు ఈ గొడవలు అన్నది వాస్తవమా సార్? ఎట్లా ఇది ఈ చర్చ ఎక్కడ దాకా పోతుంది? అంటే నాకేం నాది గొడవలు పెట్టుకునే స్వభావం కాదు. నాకు 4 రకాల స్వభావాలు లేవండి. ఒకటి, ఎవరి మీద ఛాలెంజ్ చెప్పే స్వభావం నాకు లేదు. రెండవది, ఈయన లేకపోతే నాకు ఈ పదవి వస్తుంది అనేటువంటి సంకుచితమైన మనస్తత్వం కూడా లేదు. కొంతమందికి ఏముంటే ఈయన లేకపోతే నాకు ఈ పదవి వస్తుంది, ఈయన నాకు కాంపిటీటరు, అంత చిన్నగా ఆలోచించమని కాదు. నా శక్తి మీద నాకు అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. 2, మూడోది ఏంటంటే అసలు నాకు పంచాయలు పెట్టుకున్న వాళ్ళని సముదాయించిన చరిత్ర తప్ప పంచాయలు పెట్టించిన చరిత్ర కూడా నాది కాదు. నాకు ఆ వ్యక్తిని మిత్రులు చేసుకునేటువంటి చరిత్ర తప్ప, నాకు ఇళ్ళకి వచ్చిందాక చూస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చూసిన దగ్గర మొన్న కూడా మీరు చూసిండ్రు, మన ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుతున్నప్పుడు 100 మంది బల్లలు సరిచి మళ్ళీ గర్వాపసాని స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ, అంటే 20 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్న నేను, వాళ్ళు గంత ప్రేమతో పిలుస్తున్నారంటే, నేను గంత గ్రూపులు పెంచుతుండే అయితే, నేను పంచాలు పెట్టుకుంటాను అయితే, నాకు శత్రువుండే అట్లా వస్తుందా చెప్పండి? మరి ఎందుకో ఇళ్ళకి వచ్చినాకనే మరీ పదే ఈ చర్చకు వస్తాను. ఈయనకు ఆయనకు పడేట. నాకైతే నేను 20 ఏళ్ళుగా నేను మీకు టీఆర్ఎస్ పార్టీలో మీకు సంబంధం ఉంది, ఎప్పుడైనా మీరు మాట్లాడండి. రెండోది, కరీంనగర్ జిల్లాలో నేను గన్ని సంవత్సరాలున్నా కూడా ఒక్కనాడు గింత కాంప్లైంట్ కానీ గింత ఒక మచ్చ లేదు మాకు. మరి గట్ల పెరిగిన మేము, గట్ల వచ్చిన మేము ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలంలోనే గిన్ని రకాల పంచాయలు వస్తూ ఉన్నాయి, గిన్ని రకాల అపోహలు వస్తూ ఉన్నాయి, గిన్ని రకాల వార్తలు వస్తున్నాయో తప్పకుండా అవలోకనం చేసుకోవాలి. ఎవరు చేయాలా? ఎవరు చేసుకోవాలా? ఎవరి వాళ్ళగా చేసుకోవాలి. పార్టీ కూడా చేసుకోవాలి. ఎందుకు ఇట్లా రిపీట్ అవుతుంది? మన ఒక బీసీ నాయకుడు కలిసి నాకు ఒక ఆయన చెప్తున్నాడు, వీళ్ళు ఇద్దరు ఇట్లనే కొట్టుకుంటారా, ఇద్దరు బీసీలే కదా, ఇద్దరిని సెట్ చేసి కలిసి కూర్చోబెడితే బీసీ నాయకత్వం ఇంకా పైకి వస్తుంది కదా, ఆ ఆలోచన ఎందుకు చేస్తలేరు ఈ ఇద్దరు నాయకులు అని అంటున్నారు.
నాలాంటి వాడిని ఏం సంబంధం చెప్తా కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో 100 మంది మిత్రులు ఎంత సాయం చేస్తారో ఒక శత్రువు అంత డ్యామేజ్ చేస్తారు. రాజకీయాల్లో శత్రుత్వాలు ఎప్పుడు పనికి రావు, డ్యామేజ్ చేస్తాయి. పార్టీకే డ్యామేజ్ కాదు, వ్యక్తులు కూడా డ్యామేజ్ అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అతికేటట్టు ఉందా సార్ లాస్ట్కి? తెలియదు, దూరం అవుతుందా? మాకేముంటుందండి, వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందేనా, లేకపోతే కలిసి కూర్చొని ఏమన్నా పరిష్కారం ఉన్నదా మీకు సంజయ్ గారికి మధ్యలో? పార్టీ ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఒక లుక్ అనేది వస్తుంది కదా ప్రజల్లో. మీరు మీరు మంచిగా పని చేస్తున్నారు, కలిసి ఉన్నారు అని అంటేనే ప్రజలు మీ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు. ఒక మాట, మీరు బీసీ నినాదం తీసుకున్నా రఘు గారు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో మీ ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు, ఒకటేమో అన్ని పార్టీలలో వైరుధ్యాలు ఉంటాయి. కామన్ ఇళ్ళలోనే ఉంటాయి కదా, కొట్లాటలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అప్పుడప్పుడు కానీ భార్యాభర్తల మధ్యలో వచ్చిన పంచాయతీలు ఎట్లయితే సాయంత్రకాలం పరిష్కరించుకునేటువంటి వెసులుబాటు ఉంటుందో, పార్టీలలో వచ్చే పంచాయతీలు కూడా అట్లా పరిష్కరించుకునేటువంటి వెసులుబాటు ఉండాలి. ఆ కల్చర్ ఉండాలి, ఆ సంస్కారం ఉండాలి. పార్టీల మధ్య కూడా శత్రుతో కొట్లాడేటప్పుడు శత్రు వైద్యంతో కొట్లాడతాం, కానీ మిత్రులతో కొట్లాడేటప్పుడు శత్రుపూరితమైన వైద్యంతో కొట్లాడడం మనం. తప్పకుండా అవి చేసుకోవాలని చక్కగా అయితే ఉంటుంది. నేను మూడోది ఎన్నెళ్ళేది మన గిట్ని అంటే నాకు విరుద్ధమైన కల్చర్ ఎందుకు నా మీద విరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు మిత్రులు అంటే ఇష్టం, నాకు కలిసిపోవడం అంటే ఇష్టం, కలిసి పనిచేయడం అంటే ఇష్టం, పురోగమించడం అంటే ఇష్టం, శత్రుతో కొట్లాడడం అంటే ఇష్టం. నా ఇష్టాలు చెప్తున్నాను నేను. ధర్మం కోసం మాట్లాడడం అంటే ఇష్టం, అన్యాయం వ్యతిరేకంగా కొట్లాడడం అంటే ఇష్టం. నీకు తెలుసు, ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నాను 2015లో. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తే 17,000 మంది తీసేసిండు. నా మంత్రి పదవి కంటే కూడా కార్మికుల జీవితాలు ముఖ్యమని చెప్పి నేను పోయినా లిబర్టీలో యాదకుండాలి మీకు 17,000 మంది మళ్ళీ రిక్రూట్మెంట్ అయినారు, ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మీకు తెలుసు, మాకు ఆర్టీసీకున్న బంధం. బ్రహ్మదేవుడు కూడా కాపాడాడని చెప్పి హుకుం జారీ చేసిండు ముఖ్యమంత్రి గారు. 39 మంది చచ్చిపోయినరు. ఓ దేవుడా కాపాడమని చెప్పి కోరిండ్రు కేసీఆర్. మేము సపోర్ట్ చేసాం, బాధ్యత చేసినాం. మమ్మల్ని అన్నాడు, మీకు ఐడియా ఉండాలి, కొంతమంది వేదాలు మా పార్టీలో ఉండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా కూడా అన్నాడు. అంటే మేము పదవుల కోసమే ఉన్న వాళ్ళమైతే, పదవుల కోసమే ఆడపడ్డమైతే మంత్రి పదవి కూడా గొప్పది ఉంటుందా అండి? మంత్రి పదవి గొప్పదా, మున్సిపల్ కార్మికుల జీవితాలు గొప్పయా? నా వ్యక్తిగతంగా ఆలోచిస్తే అంటే మేము గట్ల పనిచేసినాం. మేము ఎక్కడ అన్యాయం ఉందో, ఎక్కడ దుర్మార్గం ఉందో, ఎక్కడ అణచివేత ఉందో దాని వ్యతిరేకంగా కొట్లాడిన మేము. ఇలా గట్లెదిగిన మేము, గట్ల తెలంగాణ సమాజంలో పేరు తెచ్చుకున్న మేము ఇవాళ కొట్లాటలకు మారిపోయారు అనేటువంటి ఆ మాట వినడానికే మాకు సిగ్గు అనిపిస్తాను. బ్యాడ్ పార్ట్, సాడ్ పార్ట్. సొల్యూషన్ అయితే రావాలి, మరి ఏమొస్తుందో చూడాలి, చూద్దాం. మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకొని, ఇంత పెద్ద సీనియర్ లీడర్ కదా, ఆ ప్రయత్నం చేసే అవకాశం లేదా? సో నిన్నటి అమిత్ షా మీటింగ్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది అంటున్నారు కదా, సీనియర్ లీడర్లను మందలిచ్చిరని అంటున్నారు. జనరల్గా ఒక మాట, ఇప్పుడు ఏదో అట్టే ఇవన్నీ ఏం లేవు, అవన్నీ ఏం లేవు అని అనడానికి లేదు కదా. అధిష్టానం ఎప్పుడు వచ్చినా ఐక్యంగా పనిచేయమని చెప్పి కోరుతుంది, కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుతుంది, అంతిమంగా ఆశయం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటుంది. అంతిమ ఆశయం ఏముంటుంది భారతీయ జనతా పార్టీకి? గత అనేక సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులేసుకొని త్యాగాలు చేసి సర్పంచ్ కావాలని నుంచి మొదలుపెట్టి ఎంపీ కావాలనే వరకు ఇవాళ కష్టపడుతున్న కార్యకర్తల నాయకులు మళ్ళీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల దగ్గరికి, ఇతర పార్టీల నాయకుల దగ్గర పోయి నాకు పనిచేసి పెట్టా అని చెప్పి బతిలాడేటువంటి దానికి విరుద్ధంగా ఇన్ని సంవత్సరాలుగా మా కార్యకర్తలు మళ్ళీ ఇతర పార్టీల నాయకుల దగ్గరికి పోవాలి కదా. మా వాళ్ళు పోలీసులు పడి ఇడిపియమని చెప్పి, మాకు ఇల్లు ఇప్పియమని చెప్పి, మాకు పెన్షన్ ఇప్పియమని చెప్పి పోవాలి కదా. ఆ కార్యకర్తల యొక్క ఆ వేదన దూరం కావాలంటే అధికారంలోకి రావాలి. ఇవాళ ఆ కార్యకర్తలు, ఆ ప్రజలు, నాయకులు కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి. మరి ఆ కార్యకర్తల, నాయకుల మనోగతాన్ని అర్థం చేసుకొని ప్రజల యొక్క యాస్పిరేషన్ ఫుల్ఫిల్ చేసిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది, పార్టీ మీద ఉంటుంది. అది వాళ్ళు ఆలోచించాలి. సో టికెట్ల సమయంలో కూడా పోటాపోటీగా నా వాళ్ళకి నేను ఇప్పించుకుంటా అన్న వ్యవహారం నడిచినట్టుంది అంటున్నారు కదా. తెలియదు, సక్సెస్ కాలేకపోయారు ఆ విషయంలో.
అంటే ఒక మాట ఇప్పుడు దేశమని తెలుసు మేము కరీంనగర్ జిల్లా, నాకు ఫస్ట్ ఎక్కడ పరిచయం ఉంటే కరీంనగర్ అంతే కదా. 2 సంవత్సరాలు పనిచేసినోండి. ఒక మనిషికి గీరకు ఇప్పింది అని అడుగుతాడు, అదే తప్పు కాదు కదా. తులమ్మకి ఇవ్వమని చెప్పినాం, తప్పు కాదు కదా. విద్యాసాగర్ ఎవరు కొడుకున్నాడు, ఆయన వద్దని అంటలేదు, కానీ ఉమ్మకు ఎక్కడైనా అకామిడేట్ చేయమని చెప్పినాం మేము. సురేందర్ రెడ్డి ఉన్నాడు, ఉస్మానాబాద్లో పనిచేసిండు, మా పక్కనే ఉంటుంది, కొంచెం మంచిగా ఉంది ఏమని చెప్పాడు. ఇంకా పెద్ద పిల్లలకి ఇట్లా చేస్తే ఇట్లా ఇద్దని చెప్పాడు. మాకు ఒక కులపరమైన ఫీలింగ్ తోటో లేదా కొత్త పాత ఫీలింగ్తో కాకుండా, పార్టీ గెలవడమే కాకుండా ఒకవేళ ఓడిపోయినా కూడా మంచి ఓట్లు రావాలనేటువంటి తప్ప మాకు ఇంకేముంటుందండి చెప్పండి. మేము మేము 2000 వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇప్పించలేము, మేము 4000 వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇప్పించలేము. మేము ఇవాళ మీకు సంఘాలలో ఇప్పించినాం, 21,000-22,000 ఓట్లు వచ్చినాయి. ఈ పక్కన నరసాపూర్లో ఇప్పించినాం, 22,000 ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. తక్కువేం రాలే. మరీ 2,000 ఓట్లు 3,000 ఓట్లు వచ్చి ఇలా మొత్తం భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే కింద అనే కంటే కూడా కనీసం ఇంత చేయగలిగినాం కదా మేము. మాకేం పర్సనల్ అది ఉంటుంది చెప్పండి. తులవుమ మాకేమైనా కుష్టమవుతుందా? ఉద్యమకారురాలు, ప్రజల ఇంత పలుకుబడి ఉంది, ఇంత కష్టపడ్డది, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అంటే అట్లా అడుగుతాం తప్ప మేము అంత మాత్రాన ఇంకొక కులానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకొక వ్యక్తి కూడా వ్యతిరేకం కాదు. ఇంకా మురళీ యాదవ్ ఉన్నాడు, నరసాపులో అడిగినాం, ఓ యుద్ధం చేసిండ్రు, ఎట్లిస్తారు అట్లిస్తారు, మా మీద మా దిష్టిబొమ్మలు తలబెట్టిండ్రు. ఎంత బాధ అయితే అంటే దిష్టిబొమ్మలు తలబెట్టడం కాదు, ఫిల్త్ లెవెల్ మాట్లాడి గింత అడ్డగోలుగా. అంటే మురళీ యాదవ్ని తీసుకొచ్చినాం మేము, తీసుకొచ్చినప్పుడు పార్టీకి చెప్పి తీసుకొచ్చిన, ఇక్కడ ఎవరు లేరు మనకు, ఇక్కడ మనకు మంచి క్యాండిడేట్ అవుతాడు, వాళ్ళ వైఫ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఆమె మనకు యాదవ సమాజం నుంచి వెళ్ళి ఉన్నాడు, 2వ మున్సిపల్ ప్రజెంట్ చైర్మన్ కూడా అని చెప్తే ఆయన వస్తే అంతకుముందు 1,800 ఓట్లు వచ్చిన ఆయన మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఫుల్ పొల్లు తిడతా అంటారు. ఎవరు సపోర్ట్ చేసి ఉండేడు. ఇంకొక ఆయన అయితే చాలా చిల్లర నన్ను కూడా తిట్టాడు. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసే నాయకులను కూడా నువ్వు తులనాడితే, దాన్ని నిలబడించకపోతే ఏం మెసేజ్ పోతుంది పార్టీ చెప్పండి? ఎవడు పని చేస్తారు చెప్పండి మీకు? మా వ్యక్తిగతమైంది అదేమన్నా? చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అండి. అంటే చాలా కొంతమంది చిల్లరగా బిహేవ్ చేసారు. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సస్పెండ్ చేసి పడాలి, లేకపోతే మాట్లాడలేకుండా ఉండాలి. ఎట్లయితే చెప్పండి? ప్రతి దగ్గర ఇట్లే ఉంటుందా? ఏదో కాడాల వల్ల ఇప్పుడు మేము ఉన్నది కరీంనగర్ జిల్లా ఉండదు, నేను ఆ జిల్లా అక్కడ తప్ప నాకు ఎక్కడ పరిచయం ఉండదు. ఈ ఒక్క సీట్ ఇవ్వమంటే కూడా కొంత ఇబ్బంది అయిన పరిస్థితి కనబడేది. మాకేం గౌరవించినట్టు? ఏం గౌరవించినట్టు చెప్పండి? ఇదేనా గౌరవం? అరే నీ పార్లమెంట్ ఏదో నువ్వు చూస్తావు, ఆయన పార్లమెంట్ ఆయన చూస్తాడు, ఆయన పార్లమెంట్ ఇంకో చూస్తాడు, మరి మాలంట రేటు పోవాలి. నేను పేరుకేమో ఎన్నికల కమిటీ చైర్మన్ని, కానీ ఏముంటుంది చెప్పండి? ఇగో ఈ 7 నియోజకవర్గాలు మాయే ఓకే, నా ఎంపీ నా కింద సీట్లు నాయే. అటుపక్కకు పెద్దపల్లి ఆయన నాయ అంటాడు, ఇటుపక్క నిజామాబాద్ ఆయన అంటాడు. ఎట్లయితే చెప్పండి? అంటే అడుక్కున్నానికి కూడా ఇంత బాధాకరమైనట్టే బాడ్ సిచ్యువేషన్ ఇది. మరి ఎట్లా? నా పాయింట్, ఇప్పుడు తులవమ్మ గారికి టికెట్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఒక 3-4 రోజులు పార్టీ ఆఫీస్లో మొత్తం భోజనాలు కార్యక్రమాలు మొత్తం కూర్చొనే తిన్నారు కదా లోపల. బేసిక్గా బీజేపీలో కల్చర్ ఎప్పుడు లేకుండా ఉండే, సైలెంట్గా చూస్తూ ఊరుకున్నారా? అదర్వైజ్ చేంజ్ అని ఉండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒకటి రఘు గారు, సరే టికెట్లు ఆశించడం తప్పు ఎవరికి కాదు, కానీ దానికి కూర్పు చేయాల్సిన, ఆ సామాజిక సమతుల్యత పాటించాల్సిన బాధ్యత, ఒకరికి ఇస్తున్నప్పుడు ఒకరు ఇవ్వకపోతే కూర్చోబెట్టి మాట్లాడే బాధ్యత, కన్విన్స్ చేసే బాధ్యత తప్పు ఉండాలి. ఎందుకో ఆ మెకానిజం ఇక్కడ కొరబడింది. ఆమెకి ఇవ్వలేదు, సపోజ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పేటోళ్ళు లేరు, మాట్లాడటం కూడా లేరు. సపోజ్ మాట్లాడాలి, మాట్లాడాలంటారు, నువ్వు కూడా లేరు కదా, నువ్వు కూడా మాట్లాడగలుగుతావు అంటారు. ఇప్పుడు ఆమె నా మీద దుమ్మెత్తిపోయేదా? తీసుకుపోయినావు, నువ్వైతే మంచిగా సెట్ అయినావు, నా కళ్ళలో అంతే ఉంటుంది కదా. మెకానిజం ఉంది అంటే లీడర్లు ఉన్నారు కదా సార్, మీరు ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఉన్నారు, ఆయన అధ్యక్షుడు ఉన్నారు. నేను చెప్పింది ఇప్పుడు నేను ఇప్పించిన మురళీ యాదవ్ దగ్గర నా దిద్దుమోహన్ దగ్గర పెట్టి నేను తీసుకొచ్చిన తులవమ్మకే ఎలగొట్టి, ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈమె పెద్ద నక్సలైట్ నాయకురాలు అన్నారు. అవును, జైన్ అయ్యేటప్పుడు ఉండదు దానికి ఆ సోయి, ఇప్పుడు ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఆమె తీసుకొచ్చి ఆమె తెలంగాణ ఉద్యమంలో దాదాపు 20 ఏళ్ళు ఉన్నది. ఆమె మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసింది, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసింది. గాయాన్ని పట్టుకొని నక్సలైట్ అని చెప్పడం అంటే ఎంత చీప్ మెంటాలిటీ ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి. అనొచ్చా అట్లా?
అరే నువ్వు ఇవ్వకపోతే ఇవ్వబోదు భయ్, గాయపరిచే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఎట్లా సార్ మరి ఇప్పుడు ఇన్ని ఇంటి మధ్య మీరు ఎంపీగా పోటీ చేస్తే మరి మీ రిజల్ట్ ఏం అటు ఇటు కాదా? రిజల్ట్ నా కోసం కాదు, రిజల్ట్ పార్టీ కోసం కావాలి. రిజల్ట్ ఈటల రాజేందర్ కోసం కాదు. ఈటల రాజేందర్ ఉన్నట్టు ఒక వ్యక్తి, కానీ అది రిజల్ట్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ గెలిచిందంటారు, కానీ ఈటల రాజేందర్ మాత్రమే గెలిచినారు. ఈ గట్టే చేస్తా అంటే గిట్నే పోతుంది, ఇంకేముంటుంది. పక్కోళ్ళు గంత కాంగ్రెస్ పార్టీ ఉంది, రోజు కొట్లాడుకుంటారు, రోజు కొట్లాడినే ఉంటాయి, రోజు కుట్రలే ఉంటాయి, అడుగడుగులు ఉంటాయి, అడుగులు ఉంటాయి. వాళ్ళేమో అధికారం కోసం ఫైట్ చేసిండ్రు, సాధించుకున్నారు, ఇప్పుడు పోతున్నారు. మాకేమో ఒక్కొక్కడు ఒక్కొక్క రంగా అసలు బయటికి చెప్తారా ఎక్కడన్నా? సో ఎందుకు మీ మీద ఇంకొక ఎలిగేషన్, మీరు అసలు పార్టీలోనే ఉంటలేరు, కాంగ్రెస్లోకి పోతున్నారు అనేది కొత్త చర్చ తెర మీదకి తీసుకొస్తున్నారు. మీరేమైనా ప్రయత్నం చేసిరా, వాళ్ళకేమన్నా మిమ్మల్ని ఏమైనా సంప్రదించిరా? లేకపోతే ఎందుకో కానీ మొదటి నుంచి చూస్తున్నా, కొత్త వాళ్ళని ఇమిడ్చుకోవాల్సిన కర్తవ్యం ఉంటుంది. కొత్తవాడు కొత్తగా వస్తాడు, వచ్చిన తర్వాత ఇమిడ్చుకోవాల్సిన శక్తి ఉంటుంది. నేను చూస్తున్నా, ఈ చాలామంది చూస్తున్నా వస్తాను పోతాను. నేను ఒకటే చెప్పిన, నేను ఇంతవరకు పార్టీలు మారే కల్చర్ లేదు కాబట్టి నేను వచ్చిన ఉంటా, నష్టమైన లాభమైన ఉంటా అనే పద్ధతులు ఉన్నా. నేను నా సహచరం తెలిపోయారు కదా, నాకు ఎవరు లేరు కదా, నాతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నాతో వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. అయినా నేను మాత్రం కట్టుబడి ఉన్నాను కదా. గెలుపైనా ఓటమైనా అవమానాలున్న, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేసిన, ఓటమికి ఈటల కారణం అని చెప్పి మెసేజ్ పెట్టించినప్పటికీ, కాషాయవనంలో ఎరడి కలుపుమొక్క అనేటువంటి సోషల్ మీడియా పెట్టించినప్పటికీ కూడా ఉన్నా నేను. సో ఇప్పుడు కూడా ఉంటారు? ఉన్నా కదా నేను రాజకీయ నాయకుడిని ఉన్నా నేను. సో ఈ చర్చ కూడా ప్రచారమేనా? ఈ చర్చ కూడా ప్రచారమే. ఏ చర్చ? అదే పార్టీ మారుతున్నారన్న చాలా ఇట్లాంటి. ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి బయట కూడా అడ్వాంటేజ్ తీసుకొని ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీరు ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నారు కదా, మీ జరిగిన అవమానం ఇదంతా, అవమానం మీన్స్ ఒక రకమైన పరిస్థితి, ఇవన్నీ దాగేటి కాదు, ఇవన్నీ అయిపోయి ఉన్నాయి. అదే అంటున్నా సమాజంలో ఇవన్నీ ఇట్లా మీరు మాట్లాడేసరికి నా పార్టీ మారుతున్నాడా ఎందుకు ఇట్లా అన్నది ఒక చర్చ వస్తుంది కదా, దాంట్లో భాగంగా వస్తున్న వాతావరణం ఏమో. ఒక్కటి అట్లాంటి అవకాశాలు కలిగించద్దు మనం, అట్లాంటి అవకాశాలకు ఆస్కారం కలిగించద్దు మనం, సెట్ చేసుకోవాలి. అందుకే మన అధిష్టానం వాళ్ళు చెప్తూ పదే పదే ఈ ప్రెస్లకు పోకండి, సోషల్ మీడియాకు పోకండి, లీకులు ఇవ్వకండి, రాయించకండి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? మాకైతే అలవాట్లేదు. మాకు సోషల్ మీడియాకు పోయే అలవాట్లేదు, ప్రెస్లకు పోయే అలవాట్లేదు, లీకులు ఇచ్చే అలవాట్లేదు, ఎప్పుడు లేదు. లీడర్ సోషల్ మీడియా టీం ఉంది కదా, ఉంటారు. మేము గిట్లా మేము ఏమైనా ఉంటే మంచి కోసం, మేమైనా మంచి పని చేస్తే పెట్టించుకుంటాం, మేమైనా మంచి కార్యక్రమాలు పాల్గొంటే పెట్టించుకుంటాం, కానీ మాకు ఇక్కడ ఈ కల్చర్ ఎక్కడదండి. సో రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు ఒక 20 రోజులు అయింది కదా, ఏ లైన్లో వెళ్తున్నారని మీకు అనిపిస్తున్నది? ఇక ఆయన గురించి నేను ఇప్పుడే కామెంట్ చేయను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నేను పాత ఆర్థిక మంత్రిగా ఏమైనా లెక్కలన్నీ వేసుకొని చూసిన నేను. ఓకే, ఇవి అమలయ్యేటియా కాదా అని చూసినప్పుడు ఇవి ఈ జన్మకు కూడా అమలు కావని చెప్పి అర్థమైపోయింది. ఈ జన్మకు కూడా అర్థం కావు. వాళ్ళు ఏ స్పష్టత ఇవ్వకుండా అయితే, ఒక మహిళకు నేను 2,500 రూపాయలు ఇస్తా 18 సంవత్సరాల పైబడి వాళ్ళకు, నేను పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతా, నేను కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తా, ఇట్లాంటివన్నీ ఏమైనా హామీలు ఇచ్చిండు. ఇవన్నీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా, ఇవన్నీ హామీలు ఇచ్చిండు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను కాబట్టి అవన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను చిన్నగా 2 ఎగ్జాంపుల్ కూడా చెప్తా దీనికి. కేసీఆర్ గారు ఏమంటాడు, నాకంటే మించినోడు ఎవరున్నారు అంటాడు కేసీఆర్ గారు. నీకు ఎరక తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ఆర్థిక స్థితి పట్ల నాకుండే కన్సర్న్ ఎవరికి లేదని చెప్తారు కేసీఆర్. అవునా? ఇట్లా నంబర్ వన్ అని చెప్తాను. మరి ధనిక రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ 4.5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయిండు? ఎందుకు చేయలేకపోయిండు? డబ్బు లేకనా, మనసు లేకనా, లేదా రైతుల మీద ఇష్టం లేకనా? ఎందుకు చేయలేకపోయిండు? 3,116 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పిండు. ఎందుకు ఇవ్వలేకపోయిండు? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? పైసలు లేక.
ఫస్ట్ 5 సంవత్సరాల కాలం పాటు నేను డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయినా నేను ఈసారి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను చెప్పి ఎందుకు కట్టించలేకపోయిండు? చివరికి రింగ్ రోడ్ అమ్ముకునే పరిస్థితి, చివరికి ఏ భూములు అమ్ముకోవద్దని చెప్పి మేము కొట్లాడినామో, ఏ సభలో అయితే నేను మా భూములు అమ్ముకుంటానని చెప్పి కొట్లాడినో గదే ప్రభుత్వం ఇలా కేసీఆర్ భూములు అమ్ముకుంటాడు. 100 కోట్ల ఎకరం చొప్పున టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వేయించుకుంటాడు. 100 కోట్లకు ఒక ఎకరం భూమి అమ్ముకుంటాడు అని చెప్పి చేసుకుంటాడు. ఆ భూములు అమ్ముకున్నాడు ఇలా. మరి అట్లా భూములు అమ్ముకొని అట్లా రింగు రోడ్లు అమ్ముకొని ఇంత కష్టపడ్డా ఆయనకు ప్రజలు నమ్మలేకపోయిండు, అవి ఇయ్యలేకపోయిండు, ప్రజలు నమ్మలేకపోయిండు, ఓట్లేదు. మరి వీరు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షలు కాదు 2 లక్షలు చేస్తా అని, ఈ హామీలు కాదు గిన్నిస్తా అని, గ్యాస్ సిలిండర్ల నుంచి మొదలుపెడితే ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు. మరి ఇస్తాడా లేదా? మరి వారి అంచనా ఏందో నేను చెప్పలేను, కానీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాత్రం చెప్పాల్సుకున్నా అవి ఇన్ని అమలయ్యేటి కాదు. కానీ మరి ఏం పద్ధతులు తెస్తారో చూడాలి, వేచి చూడాలి. ఫైట్ ఎవరి మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఉంటుందా, లేదు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పక్కా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంతేనా? బీఆర్ఎస్ కష్టమేనా? కష్టం. ఇంకా నేను చెప్పాలంటే పోటీగా కూడా లేదు. నేను ఎక్కడ పోయినా జనం ఏమంటుండంటే, మొన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రభుత్వాల కోసం మేము ఎవరికో ఒకరికి ఓటేసినాం, వచ్చే పెద్ద ఎన్నికలు అంటే మోడీ గారి ఎన్నికలు, దేశ ఎన్నికలు, పెద్ద ఎన్నికలలో మాత్రం బీజేపీకే ఎత్తాం, పువ్వు గుర్తుకే ఓటెత్తాం అనేటువంటి స్పష్టమైన మాట మాట్లాడుతున్నారు. అందుకనే పోటీ అని అనే కానీ బాధ్యత ఇలా మేము మంచిగా చేసుకోగలిగితే అత్యధిక పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటెల రాజేందర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.